ఆ నియోజకవర్గంలో ఒకరు మాజీ మంత్రి, ఇంకొకరు తాజా ఎమ్మెల్యే. ఈ ఇద్దరి మధ్య తగువ ముదరటం రాజకీయాల్ని ఒక్కసారిగా వేడెక్కించింది. గెలిచింది మొదలు మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు విమర్శలతో విరుచుకుపడితే లేట్గా అయినా లేటెస్ట్ గా అన్నట్టు ఎక్స్ మినిస్టర్ కూడా మొదలెట్టేశారు. ఈ దెబ్బకు ఇన్నాళ్ళు కూల్ గా ఉన్న అక్కడి రాజకీయం సవాళ్లతో సలసల కాగుతోందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడా? జడ్చర్లలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి. పరస్పర ఆరోపణలతో ముదిరిన రాజకీయ యుద్ధం. వరదపై నేతల మధ్య మాటల తూటాలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో వరద సృష్టించిన బీభత్సం ఒక ఎత్తైతే, ఆ వరద చుట్టూ రాజుకున్న బురద రాజకీయం మరో ఎత్తన్నట్టుగా తయారైంది పరిస్థితి. అంశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 9 నెలలు గడిచాక సడన్ గా అక్కడ పొలిటికల్ సలసల మొదలైంది. తనపై విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇప్పటిదాకా ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు గుప్పించినా పట్టించుకొని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తాజాగా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవడం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. దీంతో జడ్చర్ల జగడం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టుగా ముందుకు సాగుతోంది. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న వార్ ఉమ్మడి జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. పదే ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇవ్వాలనుకున్నారో ఏమో గానీ పెద్ద సవాలే విసిరారు లక్ష్మారెడ్డి. 2014 నుంచి 2023 దాకా జడ్చర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన లక్ష్మారెడ్డి ఒక టర్మ్ లో మంత్రిగానూ పనిచేశారు. ఇతని హయాంలో లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో భారీ అవినీతి పాల్పడ్డారన్నది ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తున్న ప్రధాన ఆరోపణ. నియోజకవర్గంలో భూ ఆక్రమణలు భారీగా జరిగాయని, లక్ష్మారెడ్డి అనుచరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తున్నారు తాజా ఎమ్మెల్యే. ఇటీవల భారీ వర్షాలకు నియోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు రావడానికి ఈ కబ్జాలే కారణమన్నది ఎమ్మెల్యే చెబుతున్న మాట. ఈ అంశమే ఎమ్మెల్యేకి మాజీ మంత్రికి మధ్య చిచ్చుకు కారణమైంది. లక్ష్మారెడ్డి ప్రోద్బలంతోనే వరద కాలువలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారంటున్నారు అనిరుద్ రెడ్డి. ప్రతిపక్షంగా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో తాను ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలతో సైలెంట్ అయిపోయిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పదే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తనపై ఆరోపణలు విమర్శలు చేస్తుండటంతో ఎట్టకేలకు నోరు విప్పారు. ఏకంగా ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ వారం రోజుల్లో నిరూపించాలని, అవి నిజమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. ఈ అవినీతి గురించి మాట్లాడతారు. సిఎన్ఆర్ ఫౌండేషన్ కు మీ అందరి ముందర మాట్లాడింది. కంపెనీకి వెళ్ళి డబ్బులు సిఎన్ఆర్ ఫౌండేషన్ అకౌంట్లోకి వచ్చినాయి. లక్ష్మారెడ్డి గారు మొత్తం వాడుకొని కొంచెం ఆడబెట్టిండు. సిఎన్ఆర్ ఫౌండేషన్ కానీ, ఇంకో నాదేదన్నా ఫౌండేషన్, ఇంకేదన్నా కానీ ₹1 ఇచ్చిజడికి వెళ్ళి కానీ ఇంకోటి నుంచి కానీ ₹1 వచ్చుంటే నేను మొత్తం రాజకీయాలు వదిలిపెట్టి ఆయన నెంబడి ఉండి, ఆయన 30 ఏళ్ళ రాజకీయం చేస్తే నేను బతుకున్న రోజులు ఆయన నెంబడి రాజకీయం చేస్తాను, ఆయన నెంబడి ఉంటాను. మళ్ళీ పోటీ కూడా చేయాలి. అది నిరూపించకుంటే ఆయన ఏం చేస్తాడు? మరి ముక్కు భూమికి రాస్తాడా, కొన్నిసార్లు చెప్తాడా, రాజీనామా చేస్తాడు. ₹1 ఇప్పటి వరకు మీకు అందరితో ఆగలేదు మాజీ మంత్రి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై మరో అంశానికి సంబంధించి తీవ్ర ఆరోపణల్ని గుప్పించడం రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గతంలో సొంత పార్టీ అభ్యర్థి మల్లు రవిని ఓడించడానికి అనిరుద్ రెడ్డి తనకు ఓట్లు వేయించాడంటూ బాంబు పేల్చారు. పాపం మల్లు రవి మాత్రం తనను ఓడించేందుకు ప్రయత్నించిన అనిరుద్ రెడ్డి విజయం కోసం ఇటీవల ఎన్నికల్లో కృషి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మారెడ్డి. మాజీ చేసిన ఈ మాస్ సవాల్ కు తాజా ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. మొత్తానికి జడ్చర్లలో పొలిటికల్ జగడం అంతకందుకు ముదిరేలానే కనిపిస్తోంది. కాకపోతే ఇది ఎక్కడ ఏ టర్న్ తీసుకొని ఎలా ఎన్కార్డ్ వేసుకుంటుంది అన్నదే అర్థం కాని విషయం.